నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. అలాగే ఇప్పుడైతే ఉద్యోగ విధుల్లో వచ్చిన మార్పుల కారణంగా కూడా ఎముకల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రొఫెషనల్ డిజాస్టర్స్ గురించి చెప్పుకుంటే చాలా సమస్యలే ఉన్నాయి. ఎవరిని చూసినా భుజం నొప్పి, మోకాలు నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పితో బాధపడేవారు పెద్ద సంఖ్యలో తారసపడుతున్నారు. ఇలాంటి రెగ్యులర్ సమస్యల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ వంశీకిరణ్ బాదం ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా అథ్లెట్ల గాయాలకు మీరు సూచించే పరిష్కారాలు అలాగే వైద్య విధానాలు ఏంటి? ముఖ్యంగా అథ్లెట్స్ లో ఏంటంటే వాళ్ళు హై లెవెల్ యాక్టివిటీస్ చేయడం వల్ల స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఫిట్నెస్ మీద ఇంపార్టెన్స్ చూపించాలి. ప్రోటీన్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం చేస్తూ ఉంటే ఏంటంటే ఇలాంటి ఇంజరీస్ రావడం అనేది తక్కువ ఉంటుంది. సో దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు, ఫిట్నెస్ మెయింటెనెన్స్. ఓకే సార్. అలాగే స్పోర్ట్స్ గాయాల నివారణలో ఫిజియోథెరపీ అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ మధ్య సమతుల్యత అంటే బ్యాలెన్స్ని ఎలా చూస్తాం? చాలా సందర్భాలలో ఏంటంటే మనం రెగ్యులర్ గేమ్స్ లో కానీ చూసే అంటే కామన్ ఇండియాలో మనం చూసే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ వీటిలలో నీ స్ప్రెయిన్ కానీ యాంకిల్ స్ప్రెయిన్, చిన్న చిన్న షోల్డర్ ఇంజురీస్ ఇవన్నీ అయితే ఇవేంటంటే చాలా సార్లు మనకు వీటిని ఏమంటారు ఫిజియోథెరపీ, సింపుల్ ఐస్ ప్యాక్ తో కానీ చిన్న క్రే బ్యాండేజ్ తో కానీ సెట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి దానికి సర్జరీ లెవెల్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే తొందరపడి మళ్ళీ బ్యాక్ టు గేమ్స్ ఆడాలని సరైన ట్రీట్మెంట్ కానీ సరైన నివారణ చర్యలు తీసుకోనప్పుడే సర్జరీ లాంటి స్టేజ్కి వెళ్తూ ఉంటున్నాయి అన్నట్టు. అయితే ఈ సమతుల్యతలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసినా కూడా తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ తోటే వాళ్ళు బ్యాక్ టు స్పోర్ట్స్ లెవెల్కి మనం చేస్తూ ఉంటాం. చాలా సార్లు మనం ఈ లిగమెంట్ ఇంజరీస్ కానీ కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ అని మేము ఎక్కువ చూస్తూ ఉంటాం. భుజం గాయాలు కానీ డిస్లొకేషన్ హిస్టరీస్ అంటాం. సో ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ ఇప్పుడు మన ప్రో కబడ్డీ లీగ్ లో కానీ ఇవన్నిట్లో ఇట్లా తాకినప్పుడు కానీ భుజం డిస్లొకేషన్స్ ఇలాంటి చూస్తాం. సో ఇలాంటప్పుడు ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ మున్పటి శక్తి వచ్చేంతగానం వాళ్ళు సరైన గైడెన్స్ లో ఈ ఫిజియోథెరపీ అనేది చేయాలి. అప్పుడు మళ్ళీ హై లెవెల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ లెవెల్లో కానీ వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు అన్నట్టు. ఓకే సార్. అలాగే షోల్డర్ ఇన్స్టెబిలిటీ లేదా రోటర్ కఫ్ టియర్ల వంటి సమస్యలకు చికిత్సలో నాన్ సర్జికల్ చర్యలు ఎంతవరకు పనిచేస్తాయి? ప్రాథమికంగా ముఖ్యంగా మనం ఈ షోల్డర్ డిస్లొకేషన్స్ ఇన్స్టెబిలిటీస్ లో ఏంటంటే కొంచెం ఫిట్స్ నార్మల్ పీపుల్లో ఫిట్స్ లో ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే కొందరికి ఏంటంటే మామూలుగానే ఎముకలు కానీ ఈ లిగమెంట్స్ కానీ కొంచెం లాక్స్ ఉంటాయి. అంటే పుట్టుకలో ఉండే జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటి కొంచెం తలెత్తే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్ పీపుల్ కంటే కూడా వీళ్ళలో ఎక్కువ సార్లు డిస్లొకేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా మంది మనం ఇండియాలో ఏంటంటే మోర్ ఆఫ్ మాన్యువల్ లేబర్ వర్క్స్ కానీ ఇప్పుడు ప్లంబింగ్ కార్పెంటర్ వర్క్స్ కానీ లేకుంటే స్పోర్ట్స్ పీపుల్ కానీ అండ్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా అంటే మనం మారుతున్న జీవన శైలి విధానంలో రిక్రియేషనల్ స్పోర్ట్స్ అంటాం. సో వీకెండ్ బ్యాడ్మింటన్, షటిల్స్ ఇవన్నిట్లో ఏంటంటే ఈ చిన్న చిన్న టెన్ అండ్ టేర్స్ అనేటివి మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న ఇంజురీస్ ఉన్నప్పుడు సరైన గైడెన్స్ లో ఒకవేళ రెస్ట్ తీసుకోవడం కానీ ఐస్ ప్యాక్స్ వాడడం కానీ చేస్తే ఏంటంటే పెద్ద లెవెల్ ఇంజురీస్ కాకుండానే మనం వాటిని నివారించగలుగుతాం అన్నట్టు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ వీటిలలో నాన్ సర్జికల్ అనగానే అందరు ఏమనుకుంటుంటే సర్జరీ చేయకపోవడమే అనుకుంటారు. అలా కాదు, సర్జరీ చేయకుండా మనం వాటిని రీహాబిలిటేషన్ అంటాం. అంటే మళ్ళీ మునిపట్లాగా శక్తి మనకు ఎలా రావాలి అనే దాని మీద మనం మెయిన్ ఫోకస్ అనేది చేస్తూ ఉంటాం అన్నట్టు. In that way, we can avoid injuries in 90% of the population. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే సర్జరీకి అవసరమయ్యే సందర్భాన్ని నిర్ణయించడంలో అసలు మనం ఎలాంటి పారామీటర్స్ని చూస్తూ ఉంటాం? ముఖ్యంగా ఎప్పుడు కూడా పేషెంట్ రిపోర్ట్స్ని బట్టి కంటే కూడా పేషెంట్ని చూడాలి. సమస్య ఉన్న వారిని క్షుణ్ణంగా పరీక్షించడం బేసిక్ విధానం అదే అన్నట్టు. సపోజ్ చాలా సార్లు మాకు అంటే వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మా తమ్మునికి ఇట్లా గాయమైంది సర్జరీ అంటున్నారంటే అలా కాదు, పేషెంట్ ని పరీక్షించాలి. అండ్ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది అనేది కూడా చాలా సార్లు ఇంపార్టెంట్ అన్నట్టు. చాలా సందర్భాలలో మాకు కొన్ని చెప్తా ఉంటారు, సార్ మా వారికి ఇలా ఎంఆర్ఐ తీయించాం సార్ సర్జరీ అంటున్నారు,
అంటే ఇప్పుడు అవసరమా లేదా 6 నెలల క్రితం చెప్పారు అంటారు. రిపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా అప్పుడున్న సమస్యను మాత్రమే నిర్ధారిస్తుంది, కానీ పేషెంట్ని పరీక్షించినప్పుడు కానీ మనకు తెలుస్తుంది అన్నట్టు. ఎంఆర్ఐ ఈజ్ లైక్ ఏ గైడ్, కానీ డాక్టర్ అనే వాళ్ళు పరీక్షించిన తర్వాతనే సర్జరీలు అవసరమా లేదా అనేది ఉంటుంది. చాలాసార్లు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ప్లాట్ఫామ్స్ వేరియస్ హెల్త్ ఫారమ్స్ లో కూడా మేము వింటూ ఉంటాం, సార్ మాకు ఇలా ఇంజురీ అయిపోయింది అని. ఈ గూగుల్ నాలెడ్జ్ లో కూడా పేషెంట్స్ ఏంటంటే చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దగా ఊహించుకోవడము, స్ట్రెస్ అయిపోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, నేను నడవలేను, నేను ఇక కుంటుతూనే ఉంటాను అన్న భయాందోళనకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇలాంటి హెల్త్ ఇంజురీస్ ఉన్నప్పుడు 90% ఆఫ్ దెమ్ ని మళ్ళీ మనము క్లీన్ చేయడం అంటే మునుపటి లెవెల్ కి తీసుకురావడం నాన్ సర్జికల్ ఆర్ సర్జికల్ లెవెల్లో చేయొచ్చు అన్నట్టు. ఓకే సార్. కిమ్స్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సదుపాయాలు ఏంటి? హలో, ఎస్, మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్న ఆధునిక అంటే ఈ బోన్ సర్జరీకి సంబంధించి ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ. సన్షైన్ వి మూవ్డ్ టు ఎ బిగ్గర్ ప్లేస్ ఎట్ బేగంపేట్. ఇక్కడ ఏంటంటే అత్యాధునికమైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వి హ్యావ్ ఎ వాస్ట్ స్పెక్ట్రమ్ ఆఫ్ robotic joint replacement centers. We have 4 to 5 robots and whole surgeries లో అత్యున్నత ప్రమాణాలతోటి మా దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ అడ్వాన్సెస్ లో నానోస్కోపీ అంటే ఒక 1 mm ఘాటు తోటి సర్జరీ చేయగలిగే అంత ప్రిసిషన్ తోటి వీఆర్ వెల్ ఎక్విప్డ్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ క్యాన్ బి కన్సిడర్డ్ అండ్ కిమ్స్ సన్షైన్ యాజ్ ఎ హెల్త్ హబ్. మాకు దేశ విదేశాల నుంచి పేషెంట్స్ వచ్చి సర్జరీలు చేసుకొని వెళ్ళే అంత ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నట్టు మన దగ్గర, అండ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఓకే సార్. అండ్ ఇప్పుడు డెస్క్టాప్ వర్క్ చేసుకునే వాళ్ళు ఇంకా ఇతర ప్రొఫెషనల్ డిజాస్టర్స్ గురించి మీ అనుభవంలో ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ వాటికి పరిష్కారాలు అంటే మీరు ఏం సూచిస్తారు? పెరుగుతున్న ఐటీ ఉద్యోగులు కానీ డెస్క్టాప్ అంటే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కానీ కంప్యూటర్ వాడకాల వల్ల ముఖ్యంగా ఏంటంటే ఐ స్ట్రెయిన్ అవడం కానీ, నిద్ర లేకపోవడం వల్ల మైగ్రేన్ హెడేక్స్, అండ్ ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెడ్ నెక్ సిండ్రోమ్ అంటాం. ఇలా తదేకంగా స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల మెడల్ పట్టేయడము, షోల్డర్ జాయింట్స్ ప్రాబ్లం రావడము, అండ్ ఈ టైపింగ్ విధానం వల్ల ఎల్బో పెయిన్స్ రావడం చూస్తాం. అంటే వీటి వల్ల ఏమైతుంది అంటే వాళ్ళు క్రమంగా వాళ్ళు చేసే పని ఒత్తిడి ప్లస్ ఇలాంటి వాటి వల్ల ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బయటకు వెళ్ళి చాలా సందర్భాలలో సన్ ఎక్స్పోజర్ అనేది ఉండకపోవడం, విటమిన్ D3 లోపాలు ఉండడం ఇలాంటివి ఉంటాయి. సో అందుకే నేను చాలా సందర్భాలలో మాకు వచ్చే అంటే ఒపీనియన్స్ కానీ ఇది తెలుసుకోవాలనుకున్న వాళ్ళలో ఒక మధ్యలో అంటే ఒక జాబ్ చేస్తున్నప్పుడు అంటే డెస్క్ టాప్ వర్క్ ఉన్న వాళ్ళు 1/2 అవర్ ఆర్ 1 అవర్ జాబ్ తర్వాత జస్ట్ 1 minute వాక్ చేసి వచ్చి చేసుకుంటే బెటర్ అని చెప్తా ఉంటాను. సో దట్ ఏంటంటే ఈ మజిల్స్ అనేటి స్ట్రెచ్ అవ్వడము, స్టిఫ్ అయిపోకుండా ఉండడం అనేది జరుగుతుంటుంది. ఓకే సార్. అండ్ ఇప్పుడు మనకి జనరల్గా చూసుకుంటే ఆధునిక వైద్యం చాలా ఖరీదైంది అనే భావన చాలా మందిలో ఉంది. అండ్ అలాగే నాటు వైద్యం వైపు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది మనం చూసుకుంటే. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? ఇది చాలా అంటే ఓపెన్ ప్లాట్ఫామ్స్ లో కానీ పేషెంట్స్ వచ్చినప్పుడు కానీ చాలా సార్లు డిస్కస్ చేస్తూ ఉంటారు. నాటు వైద్యమైనా ఇంటి వైద్యమైనా మనకు సమతుల్యంలో గనక పొందగలిగేటట్టయితే, ఇప్పుడు చిన్న ఇంట్లో కట్ అయింది అనుకోండి, అమ్మ ఒక పసుపు వేసేస్తారు, అది సరిపోయేంత ఉంటే ఏం కాదు. బట్ ఒక స్టేజ్ దాటిపోయినాక అది సరిపోని సందర్భాలలో ఖచ్చితంగా హాస్పిటల్స్ ని కానీ నియర్ బై డాక్టర్స్ ని కానీ మనకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర సరైన సూచనలు సలహాలు తీసుకొని ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. మారుతున్న హెల్త్ సిస్టమ్ ప్రకారంగా ఖరీదైనది అనేది పోల్చుకుంటే వెస్టర్న్ తో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ. కాకపోతే గవర్నమెంట్ సిస్టము, అందుబాటు వైద్యము, ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిని మనం కొన్ని చూసుకుంటూ ఉంటే ఐ థింక్ కామన్ పీపుల్ క్యాన్ ఈవెన్ హ్యావ్ ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనకున్న సమస్యల్ని వి కెన్ అంటే అందులో మనం పొందగలుగుతాం అన్నట్టు, అది ఇంపార్టెంట్. ఓకే సార్. అలాగే ఇప్పుడు
రెగ్యులర్‌గా చూసుకుంటే మనకి ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కూడా ఇలాంటి చాలా అంటే వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇలాంటి పెయిన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ పౌష్టికాహారాలు ఇప్పుడు ఆఫీస్ జాబ్‌కెళ్ళే వాళ్ళు 9కి వెళ్ళడం, ఈవినింగ్ 6, 7కి రావడం వల్ల సరైన ఆహారం అనేది ఇంటి ఫుడ్ దొరకకపోవడం గావచ్చు, ఆర్ సరైన పౌష్టికాహారాలు సరిపోయే సమతుల్యంలో తీసుకోపోకపోవడం వల్ల మనకు రావడం అనేది జరుగుతుంటది. సో, ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే మార్నింగ్ 10, 15 మినిట్స్ ఎంత ఇబ్బందున్నా చిన్న వ్యాయామం గాని, ఒక 5 మినిట్స్ వాక్ గాని చేయాలి. 1 గ్లాస్ మిల్క్, ఒక ఫ్రూట్ తీసుకోవడం అండ్ ఎర్లీ డిన్నర్. చాలా సార్లు మనకి నైట్ డ్యూటీస్ ఉండడం వల్ల ఆర్ ఇప్పుడు ఇండో వెస్టర్న్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ వల్ల నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల ఏమైపోతుందంటే, వాళ్ళు రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల ఈ సమస్యలు ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది గనుక మనం కొంచెం పాటించగలిగితే, ఒక్కొక్కసారి యాస్ ఎ డాక్టర్ మేము కూడా ఫేస్ చేస్తా ఉంటాం. బట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని చేసుకోవడము, సరైన ఆహారం తీసుకోవడము చేసుకుంటుంటే ఇలాంటి హెల్త్ సమస్యలనేది తగ్గుతూ ఉంటాయి. ఓకే సార్. అండ్ అసలు చిన్న పిల్లల్లో కూడా ఇలాగా ఈ బోన్ సమస్యలు కానీ, ఆర్థోపెడిక్ సమస్యలొచ్చే అవకాశం ఉందా? యాహ్! ఈ మునుపట్లో అంటే మేనరికం పెళ్ళిళ్ళలో ఇలాంటి వాటిలలో ఎక్కువ చూసేది. కాకపోతే ఇప్పుడు మారుతున్న దాన్ని బట్టి ఏంటంటే, సరైన ఫుడ్ తీసుకోకపోవడం, ఒక్కొక్కసారి జన్యు కారణాలు అంటే జెనెటికల్ ఇన్‌హెరిటెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫన్ సిండ్రోమ్ గాని, ఇలాంటి డౌన్స్ ఇలాంటి వాటి వల్ల ఏమైతుంది అంటే, వాళ్ళకి ఒక్కొక్కసారి కొన్ని జాయింట్స్‌లలో దెబ్బ తినడం గాని, కొన్ని బోన్ వీక్ ఉండడం గాని, కొందరికేంటంటే పేపర్ బోన్ లాగా ఉంటాయి ఇంపర్ఫెక్ట్ అంటే బోన్ అనేది చాలా చిన్న దెబ్బకు కూడా తగలడం వల్ల బ్రేక్ అయ్యే అవకాశాలుంటాయి. ఇలాంటి వాళ్ళేంటంటే ఒకసారి గనక ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దగ్గరున్న ఆర్థోపెడిక్స్ డాక్టర్‌ని గాని, పీడియాట్రిషియన్‌ని గాని వాళ్ళని సంప్రదించి మన బాడీలో ఉన్న కాల్షియం లెవెల్ గాని, పారథ్ హార్మోన్ లెవెల్స్ గాని, థైరాయిడ్ లెవెల్స్ గాని ఇవన్నీ సమతుల్యంలో ఉన్నాయా అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో, ఒకసారి ఇలాంటి సమస్య గనుక ఏదన్నా వాటిల్లినట్టయితే ఏ సమస్య వచ్చినా గూడా సార్ మా బాబుకి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. సో, దీనికి సరైన వైద్యం గాని, మెడిసిన్స్ గాని రాయాలనేది మనం చెప్తూ ఉండాలి. చాలా సార్లు ఏంటంటే పిల్లలకేదైనా సమస్యొచ్చినప్పుడు హాస్పిటల్‌కెళ్తే చెప్పరు. దానివల్ల సరైన వైద్యం ఒక్కొక్కసారి మనం తొందరలో అందియలేకపోతాం అన్నట్టు. సో, దీస్ ఆల్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ ప్రతి పిల్లలది గాని, మనది గాని డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫైల్స్ ఈస్ ఇంపార్టెంట్. ఏ హాస్పిటల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకున్న సమస్యల ఫైల్ గనుక చూపించగలిగితే వి విల్ నాట్ మిస్ ఎనిథింగ్. ఇప్పుడు ఆడవాళ్ళలో తీసుకుంటే మనకి బోన్ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి మీరెలాంటి సొల్యూషన్ ఇస్తారు? హ్మ్. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇప్పుడు 35, 40 దాటంగానే ఈ యెస్. హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. పిల్లలు పుట్టడం తర్వాత, వర్క్ స్ట్రెస్ తర్వాత వాళ్ళలో నేచురల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ వల్ల ఏమైతుందంటే హార్మోన్స్ అనేటివి మారుతా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవన్నీ మారుతూ ఉండడం, కాల్షియం లెవెల్స్ ఇవన్నీ మారడం వల్ల ఏమైతుంది అంటే బోన్ వీక్ అవ్వడం ఒకటే గాకుండా మజిల్ పెయిన్స్ రావడం గాని, అలసట, నీరసం ఇవి చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అండ్ ఈ 40 ఇయర్స్ అయిన తర్వాత క్రమం తప్పకుండా ఎవ్రీ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌కి ఒకసారి బోన్ డెన్సిటీ చెకప్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఈ ఫ్రాక్చర్స్ అనేటివి వచ్చే అవకాశాన్ని నివారించగలుగుతాం. కొందరిలో తెలియకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఇలా ఎక్కువ చూస్తా ఉంటాం. సో, బోన్ డెన్సిటీ టెస్ట్ వల్ల ఏంటంటే, ఇలాంటి ఫ్రాక్చర్స్ ఏమన్నా అయ్యే అవకాశాలుంటే ముందుగా చూసుకుంటాం. ఇంకా ముఖ్యంగా జీరియాట్రిక్ పాపులేషన్ గాని, అంటే వయసు మీరిన వాళ్ళు 60, 70 ఆడవాళ్ళు గాని, కొందరిలో ఈ గర్భసంచి సమస్యలు, రక్తస్రావం సమస్యల వల్ల హిస్టెక్టమీ అనే సర్జరీ చేస్తాం. సో, ఇది తీసేసినప్పుడు ఏంటంటే, బాడీలో హార్మోన్ లెవెల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అలాంటప్పుడు మనం కాల్షియంతో పాటు ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ లాంటివి ఇస్తూ ఉంటాం. కొన్ని టాబ్లెట్స్ గాని, మంత్లీ వేసుకునే టాబ్లెట్స్ గాని, కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. దీనివల్ల ఎముకలు గట్టిపడ్డము, ఇబ్బంది అనేది కలగకుండా ఉండడం. గట్టిపడ్డం ఒకటే కాకుండా బోన్‌లో డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల బోన్ పెయిన్ అనేది కూడా చాలా సందర్భాల్లో చూస్తా ఉంటాం. అంటే బోన్ పెయిన్ రాంగానే అంటే నొప్పి రాంగానే టాబ్లెట్స్ అంటే పెయిన్ కిల్లర్ యేసుకునే దానికంటే, ఈ బోన్ డెన్సిటీ ఏమన్నా తక్కువ ఉండి గనక మనం కాల్షియం, వైటమిన్ డి3, ఆస్టియోపోరోసిస్ మేనేజ్‌మెంట్ సప్లిమెంట్స్ గనక ఇస్తే అనవసరంగా నొప్పి బిళ్ళలు, మాత్రలు వాడాల్సిన అవసరాన్ని మనం తొలగించొచ్చు. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఓకే. మనకి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు.
విశాఖపట్నం నుంచి శంకర్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు లైన్లో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నవన్నీ కరెక్టే కానీ హలో చెప్పండి సార్. చెప్పండి శంకర్ గారు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం శంకర్ గారు, చెప్పండి. ఇప్పుడు ఈ లేడీస్ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయని ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే వీళ్ళు మెన్సెస్ ప్రీపోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ చేయడం వలన ఈ గర్భసంచికి సంబంధించినటువంటి అనారోగ్యకరమైనటువంటి విషయాలన్నీ వస్తున్నాయనే విషయం డాక్టర్స్ ఎవరు చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్స్ చెప్పాల్సిన ముఖ్యం ఏంటంటే లేడీస్ కి ఏంటంటే మెన్సెస్ ప్రీపోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ చేయకపోవడం అనేది బలమైనటువంటి ఆహారం పూర్వం తినేవారు, అది తినకపోవడం వలన కూడా వస్తుంది. ఇవన్నీ డాక్టర్స్ చెప్పకుండా మీరు టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఈ ఇంబ్యాలెన్స్ గా అవడానికి కారణమైనటువంటి ఈ మంత్లీ మెన్సెస్ విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్న విషయాన్ని కూడా డాక్టర్స్ చెప్పాలి. తప్పకుండా శంకర్ గారు, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 35 years 40 years రాగానే ఖచ్చితంగా ఈ ఉమెన్ హెల్త్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది. సో అంటే చాలా హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో కానీ, నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, ఇప్పుడు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఈ మారుతున్న ఏజ్ ప్రకారంగా కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ హార్మోనల్ టెస్ట్లు కానీ చేస్తూ ఉంటారు. సో అందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే అవగాహన వాటి మీద పెంచుకొని మనం చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే ఈ తెలియని సమయంలో ఎమర్జెన్సీలో ఇలాంటి సమస్యలు కాకుండా వీ కెన్ అవాయిడ్ దెమ్ అన్నట్టు. డాక్టర్స్ పాత్ర ఎంత ఉంటుందో ఇంట్లో వాళ్ళు కూడా సమస్య వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటూ నొప్పి మాత్రలు వేసుకోకుండా ఒకసారి సంప్రదించి అవసరమైన టెస్టులు కానీ సలహాలు సూచనలు డైట్ విషయంలో కానీ పాటిస్తే ఇలాంటివి రాకుండా నివారించవచ్చు. ఓకే సార్. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే థైరాయిడ్ వల్ల కూడా ఈ బోన్ డెన్సిటీ తగ్గుతుంది అనేది ఉంది. అది ఎంతవరకు నిజం ఉంది అందులో? మన బాడీలో థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోన్. షుగర్, బీపీ, థైరాయిడ్ చాలా కామన్ గా మనం వినే అంటే ప్రాబ్లమ్స్. ఇవి ఏంటంటే యంగ్ ఏజ్ 20 నుంచి 30, 40, 50, 60 ఎనీ ఏజ్ వాళ్ళలో ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మజిల్ పెయిన్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ ఒకటే కాకుండా థైరాయిడ్ వల్ల మెటబాలిజం బాడీలో మారిపోవడం వల్ల ఏంటంటే హార్ట్ ఫ్లషెస్ కానీ అంటే డిస్ట్రెస్ చిన్న చిన్న వాటికి కూడా అలసిపోయినట్టు అవడము, ఒక చిన్న దూరం ఒక గుడికి వెళ్ళాలన్నా కూడా ఫీమేల్స్ కి ఇబ్బంది రావడం ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం, బట్ మేల్స్ చిన్న పిల్లలలో కూడా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే టెస్టులు సరిగ్గా చేసుకోలేకపోవడం అండ్ ఎప్పటికీ ఒకటే డోసు వాడుతూ ఉండడం వల్ల ఏంటంటే మనం మిస్ అయిపోతుంటాం. సో ఎవ్రీ క్రమం తప్పకుండా 6 months 1 year ఒకసారి మనం సరైన హెల్త్ ప్రొఫైల్ చేసుకొని అవి జాగ్రత్త చేసుకుంటే ఏంటంటే ఈ మజిల్ పెయిన్స్ కానీ ఈ క్రియాటిన్ లెవెల్స్ కానీ మారకుంటుంటే పెయిన్స్ అనేది రాకుంటుంటాయి. ఓకే సార్. అసలు జనరల్గా చూసుకుంటే అంటే పెద్దవాళ్ళు మరీ ముఖ్యంగా ఈ సర్జరీ అనగానే భయపడిపోతూ ఉంటారు. అంటే ఆ జెన్యూనిటీ నిజంగా అసలు ఆ స్థాయి వరకు వెళ్ళాలా వద్దా అనేది, ఆ స్టేజ్ వరకు వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎలా చెప్పాలి? ఈ సర్జరీ అనేది ఏంటంటే ప్రతి మనిషికి మనకు ఉండే బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే మోకాలు అరగడం కానీ కింద పడడం కానీ ఫ్రాక్చర్స్ కానీ ఉంటాయి. వాళ్ళ వర్క్ విధానంని బట్టి మేము సర్జరీ చేయాలన్నా వితౌట్ సర్జరీ ఆప్షన్ కూడా ఉందా అనేది చెప్తాం. ఇప్పుడు ఒక 60 years మనిషి ఉండి ఆయన యాక్టివ్ గా డైలీ వాకింగ్ వెళ్ళడము, హ్యాపీగా వీకెండ్ అంటే హైకింగ్కి వెళ్ళడం కానీ లేకుంటే స్పోర్ట్స్ ఆడడం కానీ మంచి వ్యాయామాలు చేస్తూ పిల్లలతో కానీ అన్ని బాగా తిరిగే వాళ్ళకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇంట్లో ఉండిపోతే ఏంటంటే వాళ్ళకు మానసికంగా కూడా కృంగిపోతారు. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంటది. సో ఇలాంటి సందర్భాలలో మేము చెప్పేది ఏంటంటే యాక్టివ్ లైఫ్ ఉండడం కోసమే సర్జరీ అనేది చెప్తాం. ఒకప్పుడు సర్జరీ అంటే కాంప్లికేషన్స్ కానీ సరైన వైద్య సదుపాయాలు కానీ అందకపోవడం కానీ అలాంటివి ఉండేది. బట్ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్నోవేషన్స్ హెల్త్ సిస్టమ్ కేర్ చాలా మారిపోయింది. సో వీఆర్ అంటే చాలా సేఫ్ జోన్ లో వీఆర్ ఏబుల్ టు ఆపరేట్. మేమే కాదు చాలా హాస్పిటల్స్ లో అంటే హెల్త్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ రావడము, డాక్టర్స్ కి వాటిపై అవగాహన ఉండడం వల్ల సేఫ్ సర్జికల్ ప్రాక్టీస్ అనేది చాలా వచ్చింది. కాకపోతే ఆపరేషన్ అనే భయాన్ని మనం ఓవర్కమ్ చేయగలగాలి. ఆ నమ్మకాన్ని డాక్టర్ అయినా కల్పించాలి, ఇంట్లో వాళ్ళు చేయించాలి అండ్ వాళ్ళకై వాళ్ళు అనుకోవాలి. సో మనకి ఇది అవసరం, ఇది చేసుకుంటే నేను బెటర్ అవుతాను అని
ఏదైనా ఆపరేషన్ చేసుకున్నాక కూడా వాళ్ళు కూడా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మనం చేసిన సర్జరీకి కానీ వాళ్ళకి కానీ ఉపయోగం ఉంటుంది. సర్జరీకి ఉపయోగం లేకుండా చేసుకొని ఇంట్లో పడుకునే వాళ్ళకి మాత్రం ఐ స్ట్రిక్ట్లీ అడ్వైస్ డోంట్ గెట్ ఇట్ డన్. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చూసుకుంటే కొంతమందికి అసలు వయసు పరిమితి అంటూ చూడాలి కదా, అంటే సహకరించిన టైంలో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఏంటంటే లేటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్స్ కానీ ఈ కీహోల్ సర్జరీస్, ఇంతకుముందు ఏంటంటే సపోజ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు, ఏదైనా సర్జరీస్ చేసినాం అనుకోండి కుట్లు మానకపోవడము, డిలేగా కావడము, నొప్పి రావడము ఇలాంటివి ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడున్న ఆధునిక వైద్య పరిజ్ఞానం ద్వారా ఏంటంటే షుగర్స్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ సిస్టమ్స్, లేటెస్ట్ ఇంకా ఇంకా మెడికల్ టెక్నాలజీస్ అనేటివి వచ్చినాయి. సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే సర్జరీస్ అనేటివి చాలా ఫాస్ట్ గా చేయగలుగుతాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కీహోల్ సర్జరీస్ లో అనుకోండి కుట్లు అనేటివి ఉండకుండా చేస్తాం కాబట్టి రికవరీ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఒక కాలంలో 10 days 20 days తర్వాత ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు 1 week లోనే మినిమం దే ఆర్ ఏబుల్ టు గో. ఒకప్పుడు ఆపరేషన్ చేస్తే నేను చిన్నప్పుడు చూసినప్పుడు అయితే ఒక అపెండిక్స్ ఆపరేషన్ చేస్తే 1 week 10 days ఉంచుకున్నారు మా బ్రదర్ వాళ్ళు. బట్ ఇప్పుడున్న సందర్భాలలో 1 day 2 days లోనే వీఆర్ ఏబుల్ టు డిశ్చార్జ్ దెమ్, ఇంటికి పంపించడము, నడిపియడము అన్నీ చేయగలుగుతున్నాం. అండ్ ఈవెన్ ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసినాం అనుకోండి మేము అదే రోజు నడిపిస్తున్నాం. సో అంత మారిపోయిన టెక్నాలజీలో మనం ధైర్యంగా బ్రహ్మాండంగా సర్జరీ చేసుకోవచ్చు. సో నథింగ్ టు వరీ. కానీ సర్జరీ అసలు అవసరం లేకుండా ఉండే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా, అంటే వయసు బాగా పెరిగిన వారిలో? మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొందరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒబెసిటీ ఇవన్నీ. ఎంత ఉన్నా పేషెంట్ అంత చేయించుకోను, నాకు రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది, నాకున్న జీవనశైలి విధానానికి నాకు ఆపరేషన్ లేకున్నా గెట్ ఆన్ అవ్వగలను అనుకున్న రోజులు మేము ఎలాంటి సర్జరీ కానీ అడ్వైజ్ చేయము. ఇప్పుడు మోకాల్లో నొప్పితో కానీ భుజాల నొప్పితో కానీ కొన్ని సందర్భాలలో రీప్లేస్మెంట్స్ అనేవి చేస్తాం. కానీ కొందరు చెప్తారు సార్ నేను ఓన్లీ ఇంటి వరకే పని చేసుకుంటే నాకు చాలు, నాకు ఆపరేషన్ అంటే అవసరం లేదు అనుకుంటే మందులు రాయడము, ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయడం, యోగా కానీ చిన్న స్విమ్మింగ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఇలాంటి హెల్త్ అడ్వైజెస్ చెప్తాం. దీనివల్ల ఏంటంటే కండరాలు అనేటివి బిగిసిపోకుండా గట్టిపడుతూ ఉంటాయి అండ్ వాళ్ళ ఉన్న వర్క్ ని వాళ్ళు చేసుకోండి. ఇలాంటి వాళ్ళలో 100% కంపల్సరీ సర్జరీనే అనేది సొల్యూషన్ కాదు. సర్జరీ అనేది ఓన్లీ వన్ ఆఫ్ ద ఆన్సర్ అంతే. బట్ పేషెంట్స్ అంటే సమస్యలు ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ చేయడము, సరైన పౌష్టికాహారాలు తీసుకోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే సర్జరీ లేకుండా కూడా వీ కెన్ గెట్ ఆన్. థ్యాంక్ యూ సార్, అన్ని క్వశ్చన్స్కి చాలా మంచి సొల్యూషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.